వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే అంతర్జాతీయ నౌకా విన్యాసాల కార్యక్రమం ఐఎఫ్ఆర్ కోసం సాగర నగరం విశాఖ ముస్తాబవుతోంది. సుమారు 100 కోట్లతో చేపట్టిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. అంతర్జాతీయ నౌకా విన్యాసాల కార్యక్రమం ఐఎఫ్ఆర్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విశాఖను అందంగా తీర్చిదిద్దుతోంది. అతిథులు, పర్యాటకులను ఆకట్టుకునేలా నగరాన్ని సుందరీకరిస్తోంది. ఆ బాధ్యతను వుడా, జీవీఎంసీ అధికారులకు అప్పగించింది. ఐఎఫ్ఆర్కు ప్రధాన వేదికైన బీచ్ రోడ్డు మొదలు అనేక కీలక ప్రదేశాల్లో పనులు చకచకా జరిగిపోతున్నాయి. గతుకుల సమస్య నుంచి బయటపడేసేందుకు నగరంలోని ప్రధాన మార్గాలన్నింటినీ పునరుద్ధరిస్తున్నారు. కొంతకాలంగా కేవలం నిర్వహణే తప్ప అభివృద్ధికి నోచుకొని పార్కులు సైతం కళకళలాడుతున్నాయి. వుడా పార్కు, తెన్నేటి పార్కు, కైలాసగిరితో పాటు బీచ్ రోడ్డులో పచ్చని అందాలు పలకరిస్తున్నాయి. నగరంలో ఎంతో కీలకమైన జాతీయ రహదారిపై సుమారు 14 కిలోమీటర్ల పొడవున డివైడర్పై పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తున్నారు. రహదారికి ఇరువైపులా ఉన్న గ్రీన్ బెల్ట్ ప్రాంతంపైన దృష్టి పెట్టి మొక్కలు నాటుతున్నారు. రహదారులకు అటు ఇటు ఉండే గోడలపై వెలుస్తున్న చిత్ర కళాఖండాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బాగా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఇంతకు ముందు అయితే మాకు వాకర్స్కి చాలా ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు వీఆర్ ఫీలింగ్ అంటే మేబీ బికాజ్ ఆఫ్ ఐఎఫ్ఆర్ మాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా జరుగుతున్నాయి పనులు, అయ్యాక చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు చెట్లు అయ్యి అంతగా లేవు, ఇప్పుడు చక్కగానే చెట్లు వేస్తున్నారు. ఇటువైపు అంతా పచ్చగా ఉంటుంది, గ్రీన్ బెల్ట్ ఏరియా అవుతుందని ఇంకా చేస్తామనేసి అంటున్నారు. కొన్ని చోట్ల చేయాల్సిన దానికంటే ఎక్కువ చేస్తున్నారేమో అనిపిస్తుంది. అంటే చేసిన చోట మళ్ళీ చేయడం వల్ల, కానీ చెయ్యని చోట తేకని కవద్దట్టే ఇవన్నీ వేశారు ఆల్రెడీ. ఈ ప్లాన్స్ అన్ని మళ్ళీ తీసి మళ్ళీ వేయడం, దాని బదులు ఇంకో చోట ఆ టైము ఇది ఫోకస్ చేయొచ్చు కదా. దశల వారీగా డిసెంబర్ నెలాఖరు నాటికి సుందరీకరణ పనులు పూర్తి చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 15-20 ఇయర్స్లో పార్క్కి రెస్టరేషన్ చేయలేదు. వుడా పార్క్ కానీ ఆ మొక్కలతో అలాగుంది, అలాగే తెన్నేటి పార్క్ కానీ పాత దాంతోనే అలా ఉంచారు. సో అన్ని కూడా రెస్టరేషన్ చేసిన తర్వాత ఒక రకమైనటువంటి అంటే మనకు ఒక మంచి రోడ్లతో పాటు ఎస్థెటిక్ వాల్యూ, అలాగే గ్రీనరీ, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. వాల్యూ అడిషన్, బ్యూటిఫికేషన్, వాల్యూ అడిషన్, స్మార్ట్ సిటీకి ఒక రకమైనటువంటి సొగసులు కనిపిస్తాయి. మన స్టేట్కి ఒక ఇండికేషన్, ఇది ఒక ఎకనామిక్ ఇండికేటరే కాకుండా సోషల్ డెవలప్మెంట్ ఇండికేటర్, అలాగే టెక్నాలజికల్ ఇండికేటర్, రకరకాల ఇండికేటర్స్ మనకు మెజర్ చేయవలసి ఉంటుంది. ప్రధానంగా ఏఎఫ్ఆర్ జరగబోయే ప్రధాన రోడ్లో, బీచ్ రోడ్లో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా మనకు హుద్దులో చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి. వాటిలన్నింటినీ కూడా మనం ఇప్పుడు టేకప్ చేయడం జరిగింది. హార్డ్స్కేపింగ్కి మాత్రము కొన్ని టెండర్స్ వచ్చినాయి, కొన్ని టెండర్స్ రాలా. సాఫ్ట్స్కేపింగ్ ఆల్రెడీ వర్క్ సాగుతున్నాయి. వివిధ దేశాల నుంచి ఐఎఫ్ఆర్కు హాజరయ్యే ప్రతినిధులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆతిథ్యం ఇచ్చేందుకు సాగర నగరి విశాఖ సరికొత్త సొబగులను అద్దుకుంటోంది. పచ్చదనంతో పాటు పర్యాటక హంగులకు ప్రాధాన్యతనిస్తూ శరవేగంగా జరుగుతున్న పనులు మరో నెల రోజుల్లో పూర్తయి అటు పర్యాటకులకు, ఇటు నగరవాసులకు కనువిందు చేయనున్నాయి. కెమెరామెన్ కె శ్రీనివాస్తో అనిల్, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.